అక్కడ నాకు కట్టే పూజ దొడ్డెల మల్లన్న కట్టుకొని బలిజిలే చెల్లెలు అన్నప్పుడు ఆవకవడంగా భ్రమణమ్మ మరి ఏమనంటే ఎన్నదమ్మా అమ్మా నాకు కట్టే పూజ దొడ్డెల మల్లన్న కట్టుకో. అక్కడ పోయి సేకరణ పడిన లోపల ఏం చెప్పినావు? నాకు నా నాదుడు 90 ఏళ్ళ మనిషి నేను మరణమైపోవాలా వేరే నెంబడు పోవాలా జలం సరే మంచనుడు నీకు జలం జాడ అడిగిన నేను పూజ కట్టలేనా బలజీల సరే మంచనుడు జలము తాగుతుండు భగవంతుడు మల్లన్న బదులాని వ్యక్తి చూడాలనుకుంటు దేవరాజు మల్లన్న 2 బుక్కలు తాగిన 3 బుక్కలు కూడా రక్తం చేసుకున్నాడు ఆవక 12,000 పాతానం శిరముడు భగవంతుడు మల్లన్న మరి ఏమన్నా ఇన్నమ్మా దేవరా బలజానికి ఇయ్యాలన్నాడు ఇంత ఆంగారం ఉన్నదా అమ్మాయి అమ్ములు తెచ్చిన 12,000 పాతానం శిర ఖరాబు చేసిండు ఇయ్యాల నుంచి మరి కంచమందు మంచంలో నిద్ర మందు ఈగల పడ్డ గంజి పోస్తా ఇల్లు కొడతా దోమల పడ్డ గంజి పోస్తా దొడ్డెల్లా కొడతా భగవంతుడు ఒక బలిజీల చెల్లెలంట ఇన్నదమ్మా నాదా ప్రాణేశ ఇయ్యలటి నుంచి నీ కంచంలో అన్నం పెట్టి కాలుతోని ఇట్లా దంతా తాగు తిను. అయ్యో బామా బామా కొడతానంటుంది ఇయ్యాలన్నాడు కూడా పంచపర్వతం మీద కూడా రావకమనగా బల్లదారి తగ్గట్టు సంతం తేవాలి నేటికి ఆరాలని తేవాలి చల్లకుండల కడకాయ పెట్టాలి ఒక పెట్టే కొడుకుతాలని ఆవక ఉడగా మళ్ళా చెడు వాళ్ళ మడత వినడమ్మా అమ్మా ఇయ్యాలన్నాడు నేను ఎంత ఘోరం ఉన్నానా నీ దగ్గర సంతం చేస్తే చల్లకుండల కడకాయ పెడతా వంగ పెట్టే కొడుకుతులు వినిపిస్తాను మళ్ళా అంటే వినడమ్మా ఏమంటన్నది నాకు దగ్గర సంతిని తీసినాక ఏటికి మేళ కట్టిపించి కూతురు కారు గుర్తిపిస్తున్నావు కానీ ఓవా ఓవా ఏమో గిగ్గెనికి ఏమైనా పిల్లలు ఇస్తారా రామ 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 రామ
ఇసంటోళ్ళు అంతా నా వాళ్ళే ఆ? ఇసంటోళ్ళు అంతా నా వాళ్ళే అయితే పోతాం కానీ గతమాడి మనగా నువ్వు ఎత్తుకోవాలా రామంగా చిన్నది మంచిది అయితే మనగా నాకు అది రామల్ల ఎటు రామ రామ నేను పోయాలనే నువ్వు మొక్కుతున్నావు నేను పోయి సరే మధ్యాహ్నం భగవంతుని వల్ల భద్రదాని గుణంగా ఇంత అహంకారం ఉన్నదా ఇయ్యలట్నాడు నేను ఏమి ఆ త్వరం పెట్టు అనుకున్నాడు ఎందుకంటే ఇయ్యలట్నాడు నాకు ఈగల పడ్డ గంజి పోసి ఇల్లు కొడతాడు లోమల పడ్డ గంజి పోసి దొడ్డిల్లా కడతానని మీదకెళ్ళి మళ్ళీ ఎట్లా చెప్పినాడమ్మా ఆమెకుడు తల్లిని యా చేసుకున్నాడు తల్లి పరమేశ్వరి యా చేసుకున్నాడు స్వామి రామ 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 జిల్లలు కళ్ళవారు చూస్తున్నది ఆ ఒక చిన్నతనుడు గంగను వేడి చేసుకున్నది గంగమ్మని కూడా మళ్ళీ గడ్డం పంపుతా అయినదమ్మా అమ్మా అత్తమ్మ నీ కొడుకు కూడా శరీవాదం పెట్టుకొని పోతున్నాడు ఇయ్యలన్నాడు కూడా అడ్డం మరి బుద్ధులు చెప్పు జ్ఞానం చెప్పు అన్నప్పుడు 90 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం వేసింది ఆవక కూడా నెత్తి ఈరబోసుకుని జారి కొంగ కట్టుకున్నది అలా నగడ్డ అడ్డం ఎట్లా వస్తాయి అమ్మా నా కొడుకు కూడా ఇయ్యాలన్నాడు అఘోరమైన కోపంతో పోతున్నాడు చల్లదనం చెయ్యాలనుకుంది అమ్మవారి గంగమ్మ అక్కడ కావాలన్నారా ఎక్కడ పోతున్నాము ఏ రాజు పోతున్నాము మాకు వాళ్ళ తెలుపు మళ్ళీ మళ్ళన్నా ఏమన్నా తెలుపుదమ్మా నీ కోడలు మనం కావయ్యో నాయన బ్రహ్మదాంపతి మనం కాయమని మాటలు అన్నాండి ఈయన మనం కావయ్యో నాయన పంచోడు మనం కావయ్యో నాయన నువ్వు మనం కాకుల కులం ఉన్నది మనం కా పంచ కులం ఉన్నది గతమని మనగా ఇగల పడ్డ అమ్మడిపోతా ఇలా కావ చేయాలి పడ్డ అమ్మడిపోతా తొట్టి కావ చేయాలి నీకు పిల్లలు ఎవరయ్యారని తెప్పి తెప్పి మనం డప్పలు పడబోతుందమ్మా తల్లి గంగమ్మ గంగమ్మ మళ్ళన్నా ఆడదాని మాటలకు వలిగిపోతుంటున్నావా నేటికి అవకముడంగా సంతించానికి పోతున్నామంట వింటావా మళ్ళన్నా ఆడదాని ఓ మాట రాకు
మతి చెట్టుకు కాడేసినట్టు వాళ్ళు మల్లన్న ఎంత చెప్పినా కూడా మీరని అంటున్నావా వీడికిడికి దగ్గర మటమార ఉండ లోపల రేణుక ఎల్లమ్మ దగ్గరకు పోయినమాట పిల్ల జాడ చెప్తారా మల్లన్న సరే మంచి గంగ దగ్గర సెలవులు తీసుకుంటూ రారాజు మల్లన్న అటు మా బాగుండాకమ్మ చెట్లు గుట్టలు కూడా మల్లన్న గడ్డ వస్తున్నాయి అవతారం వేసిండు అడవంతా కొట్టిండు ఒకతాన వేసిండు వంకపోవాలు తీసుకున్నాడు ముక్కు లోపల వేసిండు జనంత గడ్డ పుల్ల తీసుకున్నాడు దేవుడా మల్లన్న 3 తుమ్మలు నమ్మినప్పుడు అగ్గి దూడంగా తయారైతే సేకండ పడి అంత అనుకోని పోతున్నది 70 గంటల దేవతలు 40 గంటల మేలైనా కన్నవారు చూస్తున్నారు ఎండికొండ కైలాసంలో మంటకొడలు వస్తున్నాయి శివాలపురం ఎండికొండ కైలాసంలో బోలో శంకర్ కూడా 70 గంటల దేవతలు ఎట్లా పిలుస్తాయి వినడమ్మా 70 గంటల దేవతలు కూడా గద వణుకుతున్నారు ఎండికొండ కైలాసంలో ఇంతగానో మంటకొడలు వస్తుంది అచ్చగాని కన్నీరు ఉన్నదా బుచ్చగాని కన్నీరు ఉన్నదా సరే మేమోమంటే మేమోనంటే 70 గంటల దేవతలు అంటుండు మరి ఎవక్క నారదుని పిలుస్తాయి వినడమ్మా అయ్యా నారదుడా సేకండ పడి లోపలికి పూలరథం కట్టుకోవాలి పూలరథం మీద సేకండ పడి లోపల తిరిగమన్నప్పుడు మరి ఒక నారదుడు ఎట్లా పోతా విన్నడమ్మా పంపించండు నా పూలరథం అంటుకోదు పోయి నా యువక నారద గుణంగా చిన్నగా వెళ్ళంగా లోకాల శంకరుడు బయటికి చేర వచ్చినాడా ఏం అడ్డు కొడలు నా గట్టమంతా నా మిసాలు పాయే ఇంటితో మిసాలు ఉంటే బాధపడు మిసాలు వారి నీకు మిసాలే లేవు కదా అరే మొత్తం కాలి పేరే అంటున్నావా అచ్చగాని కన్నీరు లేదు బుచ్చగాని కానీ లేదు సన్నాసి కాని కన్నీరు లేదని రాయి భూషణమ్మ పార్వతమ్మ ఎన్ని భూషణాలు గిద్దదేవి పార్వతమ్మ ఎవరి కోసం మాట్లాడలేదని అవక నాదుని కూడా బామ పార్వతమ్మ ఇళ్ళ నాడు కూడా కలియుగం పుట్టేది ఉన్నది కలిగేది ఉన్నది చెట్లు పక్షులు కూడా అలా తీరుతున్నాయి కూడా సల్ల పెరుపు చేసుకోవాలి సేకండ పడి లోపల సల్లదానం చెయ్యాలి ఆవక కూడా మరో శంకరుడు పార్వతమ్మతో చెప్తా వినడమ్మా సల్ల పెరుపులా సల్ల పోసుకుంది అమ్మవారు పార్వతమ్మ భూషణాల పార్వతమ్మ కూడా ఆవక సల్ల పెరుపు గజాన బింద భుజాన పెట్టుకుంది ఆడికెళ్ళి పార్వతి ఆడికెళ్ళి పార్వతి
కనపడి లోపల మొత్తము సల్ల పెరుపుతో చల్లదనం చేసింది. భగవంతుడు మళ్ళీ ఎట్లా వేడుకుంటాయినమ్మా నా కొడుకు మనగా శాంతి పెట్టిన అనుకోని తలతల భగవంతుని వల్ల వచ్చిండు సల్ల పేరు దుంకి రావడం సరే మంచిగా ఈ కథ ఇక్కడ రేపల్లెకి వచ్చిండు రేపల్లె వాడలు 100 మంది జామమ్మను జలగన్ని మాత ఉన్నది జామమ్మని చంపారు జామంతో గొప్ప సంచి పాత్రలు చేసుకున్నాడు చిన్నగా వెళ్ళ గొల్లల వాళ్ళకి వచ్చినాడా గొల్లల వాళ్ళకి వచ్చిండు పుట్ట మీద ప్రవలించి పండిండు ఎలగొండ మలగొండ ముఖ్యమే కాలకస్మన్న కూడా 6 మంది గొల్లలు ఉన్నారు 1,00,000 మందిని మేపుతున్నారని బామల భక్తి చూడ అత్తల భక్తి చూడాలనుకున్నాడు 6 మంది బామల మరి అప్పటికి అమ్మాలు ఎత్తుకోలేకపోతాయినమ్మా 1,00,000 మంది దగ్గర పుట్ట దగ్గర మల్లన్న ప్రవలించి పండిండు ఉన్ననే చెల్లే నీ అమ్మ నాలంటున్నావు అదే ఏంటి అంబలు ఉన్నాయి
అయ్యో నాయన ఊరు మనంగా పెరుగు మనంగా తేనె మనంగా అవన్నీ ఉన్నాయి కానీ ఇంకా ఎట్లా అవుతున్నాయమ్మా అరే మధ్యాహ్న బాబా కూడా పుట్టకాడికి చేరవచ్చురు భక్తి అంబలు పోస్తే ఎక్కడ అమ్మలు అక్కడ పోతున్నాయి భగవంతుడు మళ్ళా నాకు ఆవక జన బాగా ఆవక మన మీదకి మాట వచ్చేటట్టు దూరం పోతుంటే ఆవక కూడా 2 జీమల కారణాల పుట్టల గుంజుకొని పోయినాయి చిన్నగా మెల్లగా మొగళ్ళ బాగా ఆవక కూడా పుట్టల గుంజుకొని పోయినప్పుడు 1,00,000 మంది కాడికి 2 మొగళ్ళని తీసుకొచ్చింది ఆవక కారణాల పుట్టలు దొబ్బిండ్రు మొగడంటే మొగడు బుద్ధి కదా సరే మధ్యలో హరం మొగలు వచ్చారు ఏమైంది లేట్ అయింది అన్నప్పుడు ఈరోజు వారం ఉన్నది అందుకే జర లేట్ అయింది అన్నాడు వస్తుంటే కాంచాల మరి కన్నెగౌరపడ 2 చీమలు వచ్చినాయి పుట్టలోపలికి మనిషి గుంజుకొని పోయినాయి గొల్లలు నమ్ముతలేరు ఏమిరా చీమలు పుట్టలోపలికి ఎట్లా గుంజుకోవద్దు అని 6 మంది వాళ్ళ వరకలు తీసుకుంటూ కారణాల పుట్టలు దొవ్వాను కారణాల పుట్టలు దొవ్వినప్పుడు మళ్ళా 9 అవతారం అయిపోయాడు 90 ఏళ్ళ పెద్ద మనిషి అది గొల్ల అవతారం వేసుకున్నాడు 3 బంద్ చేసుకొని చిన్నగా వెళ్ళగా మామూలు బయటికి చేరవచ్చినాడే కొడుకులు ఉన్నారని భగవంతుడు అన్నాడు అంటే మానపోయిన బిడ్డ మాధవసాని ఉన్నది ఆ ఒక్క గొలవాడికి ఏతమ్మని ఆ ఒక్క కూడా మల్లన్నకి ఇచ్చి లగ్నం చేస్తామని పచ్చని పండిట్ల ఏచైనా దూరణాలు రాస్తున్నాడు 70 దేవతలకు ఉత్తరాలు పోతున్నాయి ఓ రామ శేనుకా